ఆమెను అవమానించక రహస్యంగా ఎలా విడనాడెను. గాబ్రియేలు అను దూత యేసేపు దగ్గరకు వచ్చి అతని అనుమానమును పోగొట్టెదను. యోసేపు, భయపడకుము, మరియను చేర్చుకొనుటకు నీవు భయపడకుము. ఎందుకనగా మరియ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించును కనుక ఆమెను చేర్చుకొనుటకు నీవు భయపడవద్దు. మూలంగా మందికి లోకములకు ప్రజాసంఖ్య రావాలని స్పీకర్ మహిళ వల్ల ఆజ్ఞానాము. కావున వీళ్ళందరూ తమ పట్టణానికి వెళ్ళి తమ పేర్లను ప్రజాసంఖ్యలో రాయించవలసిందిగా ఆజ్ఞానాము. మర్చిపోయా చెప్పలేదనేరు, చూడలేదనేరు ఆ గంప ముంచుతారు. డబ్బులతో ప్రయాణం చేయుచుండగా బెత్లెహేములో ప్రవేశించి వాయిస్ రావట్లేదు. నా భార్య గర్భవతి. ఎవరు మీరు? ఏం కావాలి? అమ్మా, నా భార్య గర్భవతి. మీ ఇంట్లో ఏమన్నా స్థలం ఉన్నదా? లేదు లేదు, వెళ్ళండి. కన్ఫ్యూజ్ అవుతున్నారు, కూర్చొని చేయడం మీరైతే. ఎవరు మీరు? ఏం కావాలి? అమ్మా, నా భార్య గర్భవతి. మీ ఇంట్లో ఏమన్నా స్థలం ఉన్నదా? అమ్మా, నా భార్య గర్భవతి. మీ ఇంట్లో ఏమన్నా స్థలం ఉన్నదా? లేదు లేదు, మా దగ్గర స్థలం లేదు. కావాలంటే అక్కడ పశువుల బాగా ఉంది, అందులో ఉండవండి. మాకు పశువుల పాకలో తొట్టి పక్కన ఉండెను. ప్రసవ సమయంలో మరియకు శిశువు జన్మించెను. ఆ శిశువును పొత్తిగుడ్డల్లో చుట్టి పశువుల తొట్టెలో పరుండబెట్టెను. దూత దూత ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలం నుండి రాత్రి వేళ మందను కాచుకుంటున్నారు. మైక్ గాబ్రియేలు దూత గొర్రెల కాపరుల వద్దకు వచ్చి శుభవర్తమానం తెలియజేసింది. గొల్లలారా, భయపడవలదు. సమస్త ప్రజలకు సంతోషకరమైన శుభవార్త నేను మీకు వినిపించెను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీకు ఆనవాలు. కొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక శిశువు పశుల త్రొట్టిలో పరుండబెట్టుట మీరు చూచెదరు. గొర్రెల కాపరులు వచ్చి
యేసును పూజిస్తారు. వారు బయలుదేరి వెళ్తూ ఉండగా వాళ్ళు క్రీస్తుని గురించి ప్రచారం చేస్తారు. అంతా